జిల్లాల పునర్విభజనలో పీటముడి పడింది. 4 నియోజకవర్గాల్లోని 19 మండలాలతో మదనపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాల చిన్న జిల్లాగా మిగులుతోంది. పక్క జిల్లాల్లో సర్దుబాటు చేయడమే పరిష్కారంగా ప్రభుత్వం భావిస్తోంది. కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరును, మదనపల్లిలోకి రాయచోటిని సర్దుబాటు చేయాలని సీఎం వద్ద అధికారులు చేసిన సూచనపై నేడు తుది నిర్ణయం తీసుకుని రేపు కేబినెట్ ముందు పెట్టనున్నారు. అన్నమయ్య జిల్లాను ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితి. చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రులు, అధికారులు చర్చించారు. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడపలోకి, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలోకి కలిపేందుకు ఉన్న అవకాశాలని పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ప్రాంతాల వారీగా దూరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం సూచించారు. నేడు మరోసారి చర్చించనున్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నింటిపైనా సీఎం, మంత్రులు, అధికారులు చర్చించారు. కొన్ని చోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. వీటన్నింటిపై నేడు మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి 31న తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. గూడూరు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ నియోజకవర్గంలోని 5 మండలాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదోని మండలాన్ని ఆదోని, పెద్దహరివాణం మండలాలుగా విభజించనున్నారు. మండల కేంద్రం తమకు దూరంగా ఉంటుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండల కేంద్రం కూడా ఆదోనిలోనే ఉంటుంది. అంటే 2 మండల కేంద్రాలు ఆదోనిలోనే ఉంటాయి. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సబ్ డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ పేరుతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యాలని సీఎం సూచించారు. మునకపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాల్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలోకి, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. కందుకూరు డివిజన్లోని 5 మండలాల్ని ప్రకాశం జిల్లాకు మారుస్తారు. ఇప్పటివరకు ఈ డివిజన్లో ఉన్న వరికుంటపాడు, కొండాపురం మండలాన్ని కావలి డివిజన్లో చేరుస్తారు. కనిగిరి డివిజన్లోని మర్రిపాడు, పొన్నలూరు మండలాన్ని కూడా కందుకూరు డివిజన్లోకి చేరుస్తారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ఆ డివిజన్లోకి అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జేపంగలూరు, కొరసపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్ను మారుస్తారు. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్లో చేరుస్తారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోకి తెస్తారు. పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్కు, పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరు మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి మార్చుతారు. చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సదుం, సోమల మండలాన్ని మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో కలుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమడుగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటి ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలత వెలిబుచ్చారు. అయితే జనగణన కారణంగా ఏర్పాటుకు సరిపడా సమయం కూడా లేదు. ఇందులో కలిపేందుకు ప్రతిపాదించిన పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2026 ఫిబ్రవరి వరకు ఉంది. వారి నుంచి తీర్మానాలు కూడా రావాల్సి ఉంది. అందుకు సమయం చాలదు. దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టాలని, జనగణన పూర్తయ్యాకే చేపట్టాలని సీఎం సూచించారు.